మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులందరికీ ప్రభు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు భేదము లేదు, తెల్లోడని నల్లోడని లేదు, ఈ దేశం ఆ దేశం అని లేకుండా ప్రతి ఒక్కరికి దేవుడు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మానవులు తమ పాపముల చేత అతిక్రమముల చేత మరి శాంతి లేక పాపములో ఉండి శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేకుండా మరి ఎంతో నష్టాలకు గురై మరి ప్రజలు ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వారికే దేవుడు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షించబడాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.